జున్ను జున్ను అంటే ఎవరికి ఇష్టం? హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. ఈరోజు మీ అందరి కోసం ఇంకో కొత్త వీడియోతో వచ్చేస్తానండి. అదే జున్ను. జున్ను అంటే చాలామందికి ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం అండి. నా స్టైల్ ఆఫ్ మేకింగ్ జున్ను ఎలానో చూపిస్తాను, వచ్చేసేయండి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ నేను జున్ను పాలు తీసుకున్నానండి. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట జున్ను పాలు. అండ్ దానికి సరిపడా బెల్లం తీసుకున్నాను, మిరియాలు అండ్ కొంచెం యాలకులు కూడా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఇడ్లీ పాత్ర వేసుకునే పెనం ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని ఉంచుకున్నాను నేను ఇక్కడ ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు. తర్వాత ఒక గిన్నెలో బెల్లాన్ని అంతటిని బాగా మెత్తగా చేసేసుకున్నానండి. ఆ తర్వాత యాలకులు కూడా ఈ విధంగా మెత్తగా కొట్టేసుకొని, మిరియాలు కూడా కొట్టుకొని, మిరియాల పొడి, యాలకుల పొడి, బెల్లము ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు చేసి, తర్వాత మీకు ఇందాక బాటిల్లో జున్ను పాలు చూపించాను కదండి, ఆ జున్ను పాలని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి, యాడ్ చేసేసుకొని ఒక విధంగా కలిపేసుకొని ఈ విధంగా ఇడ్లీ పాత్రని కొంచెం నీళ్ళు పోసి పెట్టుకున్నా కదా, అందులో ఈ గిన్నెను పెట్టానండి. దీని తర్వాత ఒక మూతను పెట్టేసి దానిపైన ఇడ్లీ పాత్ర మూత ఉంటుంది కదా, అది పెట్టేశాను. అంతేనండి, మనకు 10-15 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిపోతుందండి. జున్ను పాలు ఇలా కుక్కర్లో ఇడ్లీ పాత్రలో పెట్టే ముందే కొంచెం మీరు టేస్ట్ చూడండి, బెల్లం సరిపోయిందో లేదో మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చూసానండి. చూసాక మనకి ఈ విధంగా ఏదైనా స్పూన్ పెట్టి చూస్తే కూడా గట్టిపడిందో లేదో తెలిసిపోతుంది. ఈ జున్ను పాలు మొదటి రోజు వేయనండి, అందుకే చక్కగా గట్టిగా వచ్చింది మనకి జున్ను. అదే రెండో రోజు మూడో రోజు అయితే కొంచెం మనకి పలచగా కూడా వస్తుంది. అంతేనండి, ఇవాళకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.